ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలును మరింత పారదర్శకంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు సర్కార్ నడుం బిగించింది. పేదలకు అందించాల్సిన చేయూత పెన్షన్లు అనర్హుల పాలవుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం సోషల్ ఆడిట్ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక విచారణలో వేలాది మంది అనర్హులు అక్రమ పద్ధతుల్లో లబ్ధి పొందుతున్నట్లు తేలడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడిట్ ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తొలుత 4 జిల్లాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 20,000 మంది పెన్షనర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. కేవలం ఈ శాంపిల్స్లోనే దాదాపు 2,000 మంది అంటే 10% అనర్హులు తేలారు. వీరిలో 5 ఏళ్ల క్రితమే మరణించిన వారి పేరుతో పెన్షన్లు తీసుకుంటున్న వారు, 50 ఏళ్లు కూడా నిండని యువకులు, వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వారు ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఎలాంటి శారీరక వైకల్యం లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న ఉదంతాలు కూడా ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. అనర్హుల జాబితాలో ఆర్థికంగా స్థితిమంతులు కూడా ఉండడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. సొంతంగా కార్లు, ట్రాక్టర్లు ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా పేదల కోసం ఉద్దేశించిన ఈ సొమ్మును కాజేస్తున్నారు. ఈ అక్రమాల వల్ల నెలకు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతోంది. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రభుత్వం ఈ సోషల్ ఆడిట్ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. గ్రామ సభల ద్వారా స్థానికుల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహించి నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ ఆడిట్ పూర్తయిన తర్వాత అనర్హులుగా తేలిన వారందరినీ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడమే కాకుండా ఇప్పటి వరకు వారు అక్రమంగా పొందిన సొమ్మును రికవరీ చేసే దిశగా కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అనర్హులను ఏరివేయడం ద్వారా మిగిలే నిధులను కొత్తగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.